సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కాకినాడ తీరం వైపు మోంతా తుపాను దూసుకు వస్తుంది. సైక్లోన్ వాల్ 50 కిలోమీటర్ల దూరంలో ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాకినాడకు దక్షిణంగా తుపాను తీరాన్ని తాకే అవకాశం ఉంది. కాకినాడ పోర్టుకు 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. కాకినాడ పోర్టుకు సమీపంగా తీవ్ర తుపాను తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. గ్రేట్ డేంజర్ సిగ్నల్ 10 ఇటీవల కాకినాడ తీరానికి ఇవ్వడం ఇదే తొలిసారి. హుదూద్ తుఫాను సమయంలో 11వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ తీరం వైపు మోంతా తుపాను దూసుకు వస్తుంది. సైక్లోన్ వాల్ 50 కిలోమీటర్లు ఉంటుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. కాకినాడకు దక్షిణంగా తుపాను తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఇక కాకినాడ పోర్టుకు 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. కాకినాడ పోర్టుకు సమీపంగా తీవ్ర తుపాను తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. గ్రేట్ డేంజర్ సిగ్నల్ 10 ఇటీవల కాకినాడ తీరానికి ఇవ్వడం ఇదే తొలిసారి. హుదూద్ తుపాను సమయంలో 11వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న మోంతా తుపాను ప్రభావంతో ఏపీలోని కోస్తా జిల్లాలు చిగురుటాకులా వణికిపోతూ ఉన్నాయి. తుపాను తీరానికి సమీపించే కొద్దీ ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఒక పక్క తీవ్రమైన ఈదురుగాలులు, మరోపక్క భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అసలు తుపాను ఏ విధంగా ఏర్పడుతుంది, ఎన్ని దశల్లో బలపడుతుంది అనే అంశాలు మా ప్రతినిధి అనిల్ అందించే డీటెయిల్ రిపోర్ట్లో చూద్దాం. మోంతా తుఫాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. గాలుల తీవ్రత కూడా కొనసాగుతుంది. వాస్తవానికి ఆ తుఫాను మరింత బలపడి తీవ్ర తుఫానుగా పరిణమించేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఒకసారి మ్యాప్ చూస్తే కనుక అసలు తుఫాను ఏ విధంగా పరిణితి చెందుతుంది, ఏ విధంగా డెవలప్ అవుతుంది, అలాగే ఏ దశలో ఎంత వేగం ఉంటుంది అనేది మనకి ఇక్కడ చూపించే విధంగా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రంలో ఓ చార్ట్ ఉంది. మనం ఒకసారి స్పష్టంగా గమనించవచ్చు. తొలుత ఉపరితల ఆవర్తనం, ఆ తర్వాత అల్పపీడనంగా అది బలపడుతుంది. అల్పపీడనం తర్వాత సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా వెల్ మార్క్డ్ లో ప్రెజర్ అంటారు. అల్పపీడనంగా బలపడిన తర్వాత నుంచి దాని ప్రభావం క్రమక్రమంగా మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సుస్పష్ట అల్పపీడనం తర్వాత వాయుగుండంగా బలపడుతుంది. వాయుగుండంగా బలపడిన తర్వాత గాలుల వేగాన్ని ఒకసారి మనం గమనించినట్టయితే అక్కడి నుంచి క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. 31 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అలాగే సీ కూడా మోడరేట్గా రఫ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుందనేది ఇక్కడ మనకి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఏవైతే కెరటాలు ఉంటాయో ఆ కెరటాలు 4 నుంచి 6 మీటర్లు ఎత్తుకు ఎగసిపడేటువంటి అవకాశం ఉంటుంది అనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే తీవ్ర వాయుగుండం ఏర్పడిన తర్వాత గాలుల తీవ్రత అనేది 51 నుంచి 62 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటాయి. అలాగే సముద్ర వాతావరణం కూడా చాలా రఫ్గా ఉంటుంది. అలాగే కెరటాలు మాత్రం 6 నుంచి 9 మీటర్ల ఎత్తుకు ఎగసిపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మోంతా తుఫాను కూడా క్రమక్రమంగా ఇదే మాదిరిగా బలపడుతూ వచ్చింది. సైక్లోన్ అంటే తుఫానుగా ఏర్పడిన తర్వాత బలపడిన తర్వాత గాలి వేగం 63 కిలోమీటర్ల నుంచి 88 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అలాగే సముద్ర వాతావరణం అలజడిగా ఉంటుంది, అంటే ఎక్కువగా రఫ్గా ఉంటుంది అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే
ఏదైతే అలలు ఉంటాయో అలలు 9 మీటర్ల నుంచి 14 మీటర్ల వరకు ఎత్తుకు ఎగసిపడేటువంటి అవకాశం ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు ప్రస్తుతం మోంతా తుఫాను సైక్లోన్ స్టేజ్లోనే ఉంది. గాలి తీవ్రత ఇదే మాదిరిగా ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు. అలాగే తీవ్ర తుఫాను అంటే రేపటికి మోంతా తుఫాను తీవ్ర తుఫానుగా బలపడేటువంటి అవకాశం ఉంటుంది. సివియర్ సైక్లోన్. దాని గాలుల తీవ్రత కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. 89 నుంచి 117 కిలోమీటర్లు అంటే దాదాపుగా 120 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 14 మీటర్ల కంటే ఎత్తుకి కెరటాలు ఎగసిపడేటువంటి అవకాశం కూడా ఉందనేది మనకి ఈ చార్ట్ ద్వారా అర్థమవుతుంది. తొలుత ఉపరితల ఆవర్తనం తర్వాత అల్పపీడనంగా బలపడి క్రమక్రమంగా వాయుగుండం, తీవ్ర వాయుగుండం, తుఫాను, తీవ్ర తుఫాను. మోంతా తుఫాను తీవ్ర తుఫానుగా బలపడబోతోంది. గాలుల తీవ్రత కావచ్చు, లేకపోతే సముద్ర వాతావరణం అలజడిగా మారడంతో పెద్ద ఎత్తున తీర ప్రాంతంలో హై అలర్ట్ ఇప్పటికే కొనసాగుతుంది. గాలులు ఎక్కువగా ఉంటే కనుక తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మరోవైపు మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్ళరాదు. సముద్ర వాతావరణం అల్లకల్లోలంగా మారబోతుందని చెప్తుంది. వర్షపాతం కూడా చాలా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. దాదాపుగా శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు రేపు రెడ్ అలర్ట్ కొనసాగబోతుంది. ఆయా ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కాబోతుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం నుంచి. మనం చూస్తున్నాం ఏపీ వ్యాప్తంగా కూడా పలు చోట్ల ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలలో అల్లకల్లోలం ఏర్పడింది. కాకినాడ తీరం వైపు మోంతా తుపాను దూసుకు వస్తోంది. సైక్లోన్ వాల్ 50 కిలోమీటర్ల దూరంలో ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో సముద్ర తీర ప్రాంతాలలోని ప్రజలనంతా కూడా అప్రమత్తం చేస్తున్నారు. వారినంతా కూడా పునరావాస ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలైతే జరుగుతూ ఉన్నాయి. కాకినాడకు దక్షిణంగా తుపాను తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఇక హుదూద్ తుపాను సమయంలో 11వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దాని తర్వాత కాకినాడ పోర్టుకు ఇప్పుడు ఈ మోంతా తుపాను నేపథ్యంలో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో ఈ తుపాను బీభత్సం ఏ విధంగా ఉంటుందనేది మనము అంచనా వేయొచ్చు. పోర్టుకు సమీపంగా తీవ్ర తుపాను తీరాన్ని దాటుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఇటీవల కాకినాడ తీరానికి ఈ 10వ నెంబర్ సిగ్నల్ ఇవ్వడం ఇదే తొలిసారి కావడం గమనించవచ్చు. హుదూద్ తుపాన్ సమయంలో అయితే 11వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మనం చూస్తున్నాం గోపాల్పూర్, కాకినాడ, అవనిగడ్డ, అనకాపల్లి ఇక్కడంతా కూడా వాతావరణం ఎలా ఉంది. అలాగే సముద్ర తీర ప్రాంతాలలో ఆ అలలు ఎగిసిపడుతున్నటువంటి రాకాస అలలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే వివిధ రకాల ప్రాజెక్టుల్లో కూడా ఎక్కువగా వాటర్ చేరుకోవడం వల్ల ఆ నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సి ఉన్నా కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా వారిని అందుబాటులో ఉంచనున్నారు. అలాగే అధికారులకు కూడా సెలవుల్ని రద్దు చేశారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు ఏం జరిగినా కూడా అందరూ అప్రమత్తంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి అని కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా మచిలీపట్నం, కాకినాడ మధ్య ఈ మోంతా తుపాను తీరం దాటే అవకాశం ఉందనేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా కూడా పలు జిల్లాలలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.